ఇదే మళ్ళీ దారుణం కొడుతున్నావు నువ్వు కాదు మా గోల్డ్ తీసుకొని మావన్నే కొడుతున్నావే ఆపే వాళ్ళు లేరా గోల్డ్ తీసుకొని మావన్నే కొడుతున్నావే ఆపే వాళ్ళు లేరా కదా A few minutes later. అంటేనే నీ మైండ్ అడిగిపోయా నాకు చూసినావా ఏ అడిగిపోయాను నేను డైవర్ట్ అది కథ నేను కూడా తెలిసి దీంట్లో పెద్దోళ్ళది చిన్నోళ్ళది నడిబోల్ది ఇట్లా చాలా కథలు ఉన్నాయి ఇంకోటి నీలాంటి వాళ్ళకైతే ఇంకా వేరేది ఉంది ఏమే శైలజ అనే ఒక కథ ఉంది చెప్పు ఒక ఆయమ్మ కోసం రోజు ఊరికి వచ్చి పోయాలి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఆయమ్మ అడిగి సచ్చి 30 ఏళ్ళు అయింది అది ఢిల్లీకి వస్తా అన్నారు రవీంద్ర అంటే ఎవరు రవీంద్ర అంటే ఎవరు కూర్చో ఉండరా నా కొడుకు మాట్లాడతాను కూర్చో ఏ లోపల ఇద్దరు కలిసి చోటు ఏ నాటకాలేమన్నా ఇద్దరు ఒకటేనా హైదరాబాద్ ఈడేం చేస్తాను నేను అడుగుతాను కదా నువ్వు అడుగుతానా తెలుసా ఎట్లా ఒకటి ఏంది నువ్వు ఇచ్చి పంపించాను నువ్వు ఏమిచ్చి ఉంగరాలు నువ్వు ఎవరు నా ఉంగరం మీరా హైదరాబాద్ ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉంది ఇక్కడ ఇప్పుడు మాకు ఏమడిగినావు ఆపి రవీంద్ర ఏం చేస్తాడు నేను అడుగుతా మాట్లాడి ఏం పేరు ఆయన పేరు రవీంద్ర ఏం చేస్తాడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయర్ చెప్తాలే నీ గురించి చిల్లరనా కొడుకులు తిరిగే చిల్లరనా కొడుకు వీడు వీని స్నేహాలంతా చిల్లర స్నేహాలు నీ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే వీడు చెప్తాడు కదా నీకు అవసరం అవమానించినట్లే కదా పండుగ ముట్టుకుంటండి సరే నువ్వు ఉండు మాట్లాడదాం నిమిషం ఉండు ఏమైంది ఇప్పుడు ఏమైంది చెప్పి ఏమైంది నా ఉంగరం మేమునా ఉంగరాలు తీసుకోవాలి నా ఉంగరం తీసుకున్నావా నేను అడుగుతాడు ఉంగరం అది నువ్వు అడుగుతానట్టుగా కొడతానట్టుంది ఎప్పుడు తీసుకున్నావు నువ్వు బండి బిక్కోల్సి వస్తుంది వాడు ఎట్లా చెప్తాడు మళ్ళీ నువ్వు ఎప్పుడు చూసినావు వీడు ఉంగరము మా ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చి తీసిపోయాడా ఆపిలోడు కాదు నేను ఇంకా నీకు ఎప్పుడో ఏంది ఉంగరం ఇస్తావా బచ్చైపోతే లేదు తెలుసు నాకు ఎవరో కానీ తెలుసు నువ్వు లేలే బండి కదలరా ఎట్టబోతుందా ఫస్ట్ ఇచ్చే మడతాను నువ్వు కదిలితే కదిలివే ఓడిచావు అడవి దారిలో పోయి నూడిల్స్ తీసుకోవట్లే దిప్పుతాడు అడవి దారిలో పోయి నూడిల్స్ తీసుకోవట్లే దిప్పుతాడు చిల్లరమ్మడా ఏంటి తీసుకుంటావు కాదు నూడిల్స్ ఇప్పించుకో పిల్లోడు కాదురా నీ పేరేమి భరత్ ఓ నిమిషము వారం నుంచి ఎంత ఎండ్రోరే ఏంది 10 రోజులు వారం పిల్లోడు కోసం ఎదుగుతాను నేను విచారిస్తానా నువ్వు ఇస్తా మిద్ర ఒకటే నాకు తెలుసు కానీ నువ్వు ఇస్తా మిద్ర ఒకటే నాకు తెలుసు కానీ నిద్ర లేకుండా నేను గాలిస్తానా లేదా ఏంది గాలిస్తానా బా గాలిస్తున్నావా శోధిస్తున్నావా ఇద్దరితో ఎవరిద్దరితో మీ ఇద్దరు ఒకటే కదా నువ్వు నోరు ఎక్కువ చేసినావు అనుకో రాత్రేస్తా ఏమనుకున్నాను ఎక్కువ నోరు చేయకోకుండా నువ్వు ఏ నుంచి వచ్చినావు ఉంగరం తీసుకొని మడ చేస్తాను నువ్వేమన్నా మాట్లాడతాడు ఉలాగుందేమన్నా తమాషాలు కాదు అది నేను అడుగుతాడు నేను అడుగుతా లేదు నువ్వే మాట్లాడుకుంటావా మాట్లాడుకుంటాలే పోదునా నీకు ఇక్కడ మంచి మంచి వాళ్ళు ఉన్నారా తెలిసిన వాళ్ళు మాట్లాడుకో రామల్ల మాట్లాడదాం ఉంగరం ఫస్ట్ ఉంగరం
నేను మాట్లాడితే మంచి జరుగుతుంది లేదు నువ్వే మాట్లాడతా అంటే మీ వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా ఈడ ఉన్నారు. ఏం చేస్తారంత నువ్వు అన్ని నువ్వు అన్ని లేని మన మైండ్లోకి ఎక్కిద్దావు నువ్వు అన్ని లేని మన మైండ్లోకి ఎక్కిద్దావు మాట్లాడే మైండ్ లో ఎక్కిచ్చినానా నువ్వు ఇప్పాను ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు నేను సైలెంట్ నేను అడుగుతా నువ్వు ఉంగరం తీసుకున్నావా తీసుకోలేదు కదా నిజాయితీ చెప్పు నిజంగా తీసుకోలే. ఉంది ఆ ఊరు ఉంది నీది ఏ ఊరు హైదరాబాద్ లో కూడా పెద్ద సర్కిల్ ఉంది పెద్ద సర్కిల్ ఉంది తెలుసా నీకు ఆ విషయం హైదరాబాద్లోనే బస్ స్టాండ్ నువ్వు వాడు స్కూల్ ఆడే చదివిండే ఎన్నో క్లాస్ కాదు ఆయన చాలా పెద్ద వ్యక్తి నీకు అర్థమేమో ఏమే చూసే గట్ట కనబడుతున్నాడు స్కూల్ పోక చిల్లర సాహసాలు బట్టి ఏమి ఓసారి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు స్కూల్ పోలేదా అంటే నువ్వు చెప్పు స్కూల్ ఎరగొట్టి బేల్దార్ పనికి పోయి ఇప్పుడు మ్యాటర్ అది కదా నువ్వు బీగాలు ఎందుకురా నీదే బండి నాదే నీరైతే బీగాలు మర్చారుగా ఏంది బీగాలు నావైతే నేను ఎందుకులే ఊరికే ఉంగరం తీసుకుంటే ఏమైతే ఇప్పుడు మిద్ర ఒకటేనా బండి ముందర చూడాడు గవర్నమెంట్ ఎంప్లాయీ బొమ్మ అది రాసినారు నేను అందుకే బీగాలు నువ్వు ఇచ్చే వద్దులే కానీ మాకు అవన్నీ వద్దు కానీ పోయిన ఉంగరం కాల కానీ ఉంగరం ఇప్పించుకో ఉంగరం తీసుకున్నావు తీసుకోలేదా ఇట్లా స్లోగా ఫ్లైట్ పోయినట్లు ఇట్లా పోతా సర్రం పైన పోను కొద్ది నిదానంగా నేను పికప్ తీసుకున్నా పిల్లలు సమాధానం ఇచ్చేదాన్ని బట్టి నాకు కోపం వస్తుంది నువ్వు తీసుకున్నావు తీసుకోలేదు చెప్పు నాకు తీసుకోలే 3 సార్లు అడుగుతా దొంగ ఏమంటాడు ఒక నిమిషం పోనీ ఫ్లైట్ టేక్ ఆఫ్ గానీ తీసుకున్నావా తీసుకోలే 3 సార్లు అడుగుతాను మళ్ళీ చాలా సీరియస్ అయితే ఇప్పుడు చెప్తాడు భయంకరంగా అయితే సీరియస్ తీసుకున్నావా తీసుకోలే ఒకటోసారి అయిపోయింది తీసుకున్నావా రెండోసారి ఇది ఆలోచించి తీసుకోలే మూడోసారి నిజంగా నాకు వచ్చే కోపం ఇప్పుడు చూస్తావు నువ్వు ఓకే కదా నీ ఓకే అంటే నేను సీరియస్ అవుతా ఇప్పుడు చూస్తావు నువ్వు ఓకే కదా నీ ఓకే అంటే నేను సీరియస్ అవుతా నేను చెప్తాను మూడో కను తెరిచినట్లే చాలా భయంకరంగా ఉంటుంది పరిణామాలు నేను లాస్ట్ టైం 3వ సారి అడుగుతున్నాను తీసుకున్నావా తీసుకోలేదా బండి వేసుకోం పో తీసుకోలేదా బండి వేసుకోం పో ఏమి ఇచ్చినావు కాబట్టి నీలో నిజాయితీ ఉంది నాకు తెలిసి ఏ పచారమడా నువ్వు ఏం చెప్తున్నావు ఏంది నువ్వు కోపం ఉంగరం ఒకటి ఆడుతున్నావు నా 3 ఉంగరాలు చైన్ గురించి మాట్లాడావు మళ్ళా నీకెందుకు సపోర్ట్ రాలా నేను ఆపినప్పటి నుంచి ఏం అది కూడా వేరే చోట పెట్టినా నేను అది కూడా రాబడతాం ఏమి కొడుక వాడు స్కూల్ చేరే కాదు కదా డబ్బులు నేను గబ్బులు చెప్తాను సరే ఉండు ఇప్పుడు నువ్వు ఒకటి ఆపిన వెంటనే నువ్వు ఏమడగల్లా 3 ఉంగరాలు 4 ఉంగరాలు ఏడున్నాయని అడగల్లా ఎందుకు నీ ఉంగరం ఒకటి అడిగినావు నాకు అది నచ్చలే లేదా నేను ఇట్లా ఉండేవాడు సీరియస్ అయిపోతాడు ఫుల్ సీరియస్ ఇప్పుడు 4 ఉంగరాలకి అయిదామా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు 3 ఉంగరాల గురించి నీ ఉంగరాన్ని ఫస్ట్ కొట్లాడు నా 3 నాకు వస్తాయి ఎందుకంటే ఓటే కాబట్టి మీరు నా 3 నాకు వస్తాయి ఎందుకంటే ఓటే కాబట్టి మీరు నా ఉంగరం తీసుకొని పోనేలే నువ్వు కొట్లాడుకో లెక్కి డబ్బులు నువ్వు నేను వేసేస్తాను నిన్ను చెప్తాను నువ్వు వేసేది వేసి చూపి ఎవరెవరన్నా పట్టుకొస్తావు కాదు కాదు బంగారు ఏమన్నా శాశ్వతం ఏమన్నా ఏమి నువ్వు కొట్లాడుతాడు మధ్య సరైన ఉండవా అవురా నేను 3 ఉంగరాల కోసం చచ్చిపోవాల్సిన అవసరం నాకు లేదు నేను చచ్చిపోతాను ఉంగరమకైనా ఫైట్ చెయ్యి నువ్వేం చేస్తావు నిలబడతావు ఏం చూస్తావు ఏం ఆపినావు బొంగులో పోసావు ముందుకు బిసికి చెట్టు కదం పెట్టినావు నేను ఆపలేదా ఎవడు నన్ను చంపేలేవు చంపేస్తాడు చంపేస్తా ఒకటి అయితే నిక్కే
ఇడ్సు 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 బాబా ఏయ్ ఏమే ఎవరిని కొట్టావు నువ్వు కాదుండి ఇప్పుడు ఎవరు కొట్టా నేను ఆడ కట్టిన చూడు బాబు నువ్వేమని తీసుకుంటావు తీసుకో కట్టి కొట్టాడు తీసుకో కట్టి నేనే చెప్తా కట్టి తీసుకోమని నాకు సపోర్ట్ రాదు మాకు సపోర్ట్ ఎందుకు వస్తాడు నేనే చెప్తా కట్టి తీసుకోమని చిల్లర మామాడు ఎవడు నాకు సపోర్ట్ రాదు మాకు సపోర్ట్ ఎందుకు వస్తాడు చెప్తాడు కట్టుంటే మాకు భయం ఉంది మేము ఏం మాట్లాడలేము నువ్వు కట్టి నిన్ను చంపేస్తా ఒకటే పిల్లోడేనా నిజంగా ఉంగరం తీసుకుంది వాడు నాకు బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా కనబడుతుంది బాడీని చూసినావు మరి బాడీని ఫేస్ గా చూడాల్సింది ఫేస్ కూడా చూసినా కన్ఫర్మా కన్ఫర్మ్ నువ్వు కన్ఫర్మ్ అంటే చెప్పు నువ్వు కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్ నూరు సైడ్ ఎవరి బండి నా బండిది ఎవరిది ఎవరి బండి నా బండిది ఎవరిది దిగండి ఫస్ట్ ఏంది ఎవరితో పెట్టుకుంటావు ఎవడు తెలుసా ఎవరితో పెట్టుకుంటావు ఎవరు ఎవరా ఊడోడు ఎవరా ఎవరు తెలుస్తుంది బండి కూర్చో ఏం వద్దు నా దిగు నా నువ్వు నాకు నువ్వు నాని సీరియస్ కాదా ఏదే నేనైనా ఏదో మర్చిపోతే చెప్తాం నీకని ఫస్ట్ నువ్వు బండి మాట్లాడతాను సీరియస్ మ్యాటర్ కరా బండి దిగి మాట్లాడండి నాకు కోపం వస్తుంది నేను బండిని పీసులు చేద్దాము చెప్తాడు కోపంలో ఫుల్గా ఉన్నాను నేను ఆ మెయిన్ రోడ్ లేవే ఏమైనా తినే చూద్దాం పట్ల ఏమైనా బజ్జీలకి వడలు మెయిన్ రోడ్ లేవే ఏమైనా తినే చూద్దాం పట్ల ఏమైనా బజ్జీలకి వడలు ఉంగరాలు పెట్టుకో నువ్వు నువ్వు వడలు 10 రూపాయలు పట్టుకుంటావా ఇదే నీ బుద్ధి ఎవడైనా లక్ష ఉంగరాలు తీసుకుంటాడు నువ్వేది వడలు పట్టుకుంటావా ఈ పిల్లోడేనా ఎవరు తీసుకున్నారా ఉంగరాన్ని మాడుకొచ్చి పదం అది పద్ధతి బాలే నువ్వు చెప్తాడు అన్నా నేను తీసుకోలేదు వెళ్ళిపోతాను పంపిస్తాం అంతేగాని నువ్వు ఏం పంపిస్తావు నువ్వు ఎక్కడ బొమ్మలో రెస్పెక్టింగ్ వేసేయకుండా వేసి ఏద్రా చూద్దాం వేసి పడి ఏద్రా చూద్దాం నేను చూసుకుంటా కదా ఏమన్నా పండేసలే ఇదే మళ్ళా దారుణంగా కొడుతున్నావు నువ్వు కాదు మా గోల్డ్ తీసుకొని మావన్నే కొడుతున్నావే ఆపే వాళ్ళు లేరా గోల్డ్ తీసుకొని మావన్నే కొడుతున్నావే ఆపే వాళ్ళు లేరా కాదు ఆపే వాళ్ళు లేరా ఇడ్సురా ఇడ్సినాడ్రా ఎవరిని లేపు కొట్టేది ఎవరిని లేపు కొట్టేది ఇప్పుడు ఎవడు పడిపోమన్నాడు ఎవడు పోమన్నాడు ఏది పండుకొని మనకి చూసే వాళ్ళు మర్యాదలు పోవా ఎవరు మన కాళ్ళ మీద నేను ఇప్పుడు స్టాప్ అని లేదా స్టాప్ అనేదా కొట్టేటప్పుడు నువ్వు వేసేస్తాను పోయి నువ్వు ఈడిస్తాకైతే ఎట్లరా ఏం ఇస్తాకైతులే వాడేమో ఒక పందికోకుండా నేనే కందిపప్పులా అందుకే వేసినది కిందకి వేసినది కాంప్రమైజ్ మాట్లాడదాము నా ఫాలోగా మళ్ళీ అందుకే స్టార్టింగ్ చెప్పిన ఏముండదు తగర పగల పగల కొట్టేస్తాను నీ పొద్దు నేను ఏందన్నా స్కెచ్ చేసినాడు ఒకటి సింపుల్ నేను చెప్తాడు తినలే కదా వాడు మాటలో పెట్టి బండి బీగలు తీసుకొని వెళ్ళిపోదాం నేనున్నా నువ్వు ఎందుకు ఊరికే పంది లెక్క పొల్లాడుతున్నావు ఎందుకు ఊరికే పంది లెక్క పొల్లాడుతున్నావు నీకు కొన్ని తెలియవు నువ్వు వచ్చో మళ్ళా కాలని పిలిపించి మా ఉంగరాలు తీసుకున్నాడు డబ్బులు కట్టి బండి తీసుకోండి అని చెప్తాను అంతే పోదులే మేమేం పెద్ద ఆపుకునే అవసరం లేదు ఎందుకంటే మాకు కూడా పెద్ద ఎవడు చెప్తాడు బంగారుతో మునిగిపోయేది ఏమీ లేదు ఒకవేళ నువ్వే తీసుకుంటే తీసుకో ఎంతో పోతాడదంట దాంట్లో ఇది ఒకటి అనుకుంటామంటే వాడు ఎంతో భూస్వాములు వాళ్ళు ఎంతో పెట్టినారు ఎంతో మందికి చిన్న వ్యక్తి ఎంత ఖర్చు పెట్టింటాడు అనేది నీ ఊ కందదు మొన్న అన్నదానంకి ఎంత పెట్టినావు
35 లక్షలు పెట్టింటా. 35 లక్షలు అన్నదానానికి పెట్టినాడు. ఇతనైనా పెట్టిండేది. వేరే వాళ్ళు పెట్టినారు ఆడు పోయినాడు లేప కూడా అంటే వేరే వాళ్ళు పెట్టినారు ఆడు పోయినాడు లేప కూడా అంటే తినేక అన్నదానంలో మనం కూడా వడ్డిస్తే మంచి పుణ్యం వస్తుందని పోయినాడు. నేను తినేక అనుకున్నాను. సరేలే కానీ బండి తీసుకోవాలి ఉన్నాం మేము. ఇది ఎంత మోడల్ అది? ప్లెజర్ బాగుంటుందా బండి? మైలేజ్ ఎంత వస్తుంది? 35 మనసులో అదే చేస్తాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. ఏమే వాడు నేను మర్చిపోయినా ఓపెన్ చెప్పాలంటే నువ్వే వాడిని కొట్టినావు, కింద పొల్లాడిచ్చినావు. నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. ఇట్లడితే ఇడిచిపెట్టు. మనం ఎదుగుదాం. ఎవరో వేరే వాళ్ళు తీసుకోండి. నిన్నది ఏం మనసు నీ ఏం మనసు నీ తప్పు. ఒకసారి చూద్దాం అంతే. ఏమి నన్ను నమ్మయ్యి వాడిని నమ్మవా భూసాంని వాడిని నమ్మవా భూసాంని ఎప్పుడైనా ఒకరికొకరు చూసుకునే మొగాలు పో పరిచయాలు పెంచుకో. ఏమే